నమస్తే, జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు వాటిని ఎన్నుకోవాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మ్యూచువల్ ఫండ్స్లో తీసుకునే ముందు, ఇన్వెస్ట్ చేసే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి మనం మాట్లాడబోతున్నాం. దీనికి సంబంధించి మాధవిరెడ్డి గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆమెను అడిగి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం చాలామంది నోట వింటూ ఉంటాం, కానీ ఎగ్జాక్ట్గా దానికి ఏంటి, అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. అసలు ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే? స్టాక్ మార్కెట్స్కి దీనికి మనం కంపేర్ చేసుకుంటే చాలా వరకు, ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ అంటే అందరికీ తెలుసు కాబట్టి ఒక దాంతో కంపేర్ చేస్తే ఇంకొంచెం తొందరగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండొచ్చు. సో స్టాక్ మార్కెట్లో చాలామందికి ఇన్వెస్ట్ చేయాలని అనిపిస్తుందండి, కాకపోతే దానికి కావాల్సిన క్యాపిటల్ కానీ లేకపోతే దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే అందరి వల్ల అయ్యే పని కాదు. డే టు డే మానిటర్ చేయాలి, ఎక్కువ నాలెడ్జ్ కావాలి. అందరికీ అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, బట్ మీకు ఇష్టం, మీకు స్టాక్ మార్కెట్లో పెట్టాలని అనిపిస్తుంది, బట్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్, యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ క్యాపిటల్. స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే చాలా డబ్బులు కూడా కావాలి. డైరెక్ట్గా స్టాక్ మార్కెట్స్లో పెట్టేయాలి అంటే లక్షల్లో పనే. ఆ తర్వాత డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, తర్వాత కొంత క్యాపిటల్ని అక్కడ మనం పెట్టుకోవాలి. డే టు డే దాన్ని సెలెక్షన్, ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మేయాలి, దాన్ని రివ్యూ చేసుకుంటూ ఉండడం, చాలా టైం స్పెండ్ చేయడం, దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ వాళ్ళే డబ్బులు కూడా దాన్ని సంపాదించలేని పరిస్థితి స్టాక్ మార్కెట్, బట్ ఎక్కువ లాభాలు కూడా అందులోనే వస్తాయి. సో అలాంటి వాళ్ళకి దట్ ఈస్ అ వెరీ అనదర్ వాళ్ళ ఆల్టర్నేటివ్, వెరీ ఈజీ అనమాట. అంటే మీకు అవగాహన లేకపోయినా మీ అమౌంట్ని కానీ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇచ్చేసారు అనుకోండి, మీ బదులు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ ఫండ్. దీనికి ఏంటంటే మీరు టైం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు. మీకు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళు డే టు డే అలా మానిటర్ చేయటమే కాకుండా మీ మనీని ప్రొఫెషనల్గా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని యూస్ చేసి ఏది కొనాలి, ఎంత కొనాలి, ఎప్పుడు కొనాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఇదంతా ఏంటంటే పూలింగ్ ఆఫ్ మనీ అనమాట. దీనికి మినిమం 500 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి డీమ్యాట్ అకౌంట్ అవసరం కూడా లేదు, కానీ అక్కడ ఉండాలి. షేర్స్లో కావాలి. మ్యూచువల్ ఫండ్స్లో డీమ్యాట్ అకౌంట్ ఉండక్కర్లేదు. ఒక చెక్ బుక్ ఉంటే మాత్రము, ఒక కేవైసీ అంటారు, అంటే ఒక మీకు పాన్ కార్డ్ ఉండాలండి, తర్వాత చెక్ బుక్ ఉండాలి, అంతే. మీరు ఆధార్ కార్డుతో కలిపి మీరు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేస్తే మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దీనికి పెద్ద క్యాపిటల్ కూడా అవసరం లేదు, 1000 రూపాయల నుంచి కూడా 500 నుంచి కూడా మొదలు పెట్టొచ్చు. అయితే ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, అంటే మన తరపున అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, అవునండి, వాళ్ళు చేస్తారని చెప్పి. అవునండి. సేమ్ వే షేర్స్ లో కూడా స్టాక్ బ్రోకర్స్ సంథింగ్ కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళు మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ కూడా జరుగుతుంది, అంటే అక్కడ 500 ఏమీ రాదు కదండి. ఓకే, మినిమం క్యాపిటల్ ఎక్కువ ఉండి పెట్టాలి. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఒక పూలింగ్ ఆఫ్ మనీ. మీలాగే ఒక 1000 రూపాయలు, 10,000 ఇలా కొన్ని లక్షల మంది దగ్గర కలెక్ట్ చేసి ఆ అమౌంట్ అంతా ఒక టాప్ 20 కంపెనీస్లో పెడతారు. 20 కానీ 30 కంపెనీస్లో కానీ వాళ్ళు సెలెక్ట్ చేసి పెడతారు. అంటే మీరు ఒక 1000 రూపాయలు ఉంటే ఎన్ని షేర్లు కొనగలరండి? కొన్ని షేర్లు ఒకటి కూడా రాకపోవచ్చు. కానీ ఇక్కడ మీరు పెట్టిన ఆ 1000 రూపాయలు అవనియండి, ఆ 10,000 రూపాయలు ఎంతైనా అవనియండి, ఒక 20 కంపెనీలో పెట్టే అవకాశం వస్తుంది కదా. దట్ ఈస్ కాల్డ్ డైవర్సిఫికేషన్ అనమాట. ఇప్పుడు ఒకే కంపెనీలో మీరు పెట్టిన ఆ డబ్బులు పోవచ్చు కూడా. ఒకే కంపెనీలో పెట్టేశారు అనుకోండి, డబ్బులు పోవచ్చు. అన్ని కంపెనీల్లో పెట్టాలంటే మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు. అదే ఈ తక్కువ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అన్ని కంపెనీల్లో మీరు పెట్టగలిగే అవకాశం ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే ఉంది. అంటే ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది, ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, అంటే ఈ 1000 రూపీస్, అంటే నేను ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను, 1000 కావచ్చు లేకపోతే 10,000 కావచ్చు, ఈ 1000 రూపీస్ని వాళ్ళు వేరు కంపెనీస్లో దాన్ని స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు, అందరితో కలిపి కదా, అందరితో కలిపి. ఇప్పుడు ఇలా పర్టికులర్గా ఒక చోట తీసుకెళ్లి పెట్టరు, పెట్టరండి. మీకు దాని ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అంటారు. మీకు ఆబ్జెక్టివ్ ముందుగానే చెప్తారు, మీకు ఇష్టమైతేనే పెట్టొచ్చు. ఆ స్కీమ్ ఆబ్జెక్టివ్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అంటే వాళ్ళు స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏం చెప్పారంటే, టాప్ 10 కంపెనీల్లో పెడతాము, లేకపోతే నిఫ్టీ 50లో పెడతాము, లేకపోతే అన్ని లార్జ్ క్యాప్ కంపెనీల్లో పెడతాము అని మీకు చెప్తారు. మీకు అది నచ్చితే పెట్టొచ్చు. ఆప్షన్ మనకు ఉంటుందా? ఉంటుందండి. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆప్షన్ లేదండి. అంటే మీకు ఆబ్జెక్టివ్ చెప్తారు, కంపెనీస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు.
ఆబ్జెక్టివ్ మాత్రం క్లియర్గా చెప్తారు. వాళ్ళు ముందుగానే ఈ కంపెనీల్లో దాదాపుగా అంటే ఈ సెక్టార్లో పెడతాము. ఇప్పుడు వాళ్ళు బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఒక ఆబ్జెక్టివ్ అండి. అంటే దానికి అర్థం మీకు అర్థం అవ్వాలి ఏంటి, మీరు ఇచ్చిన మనీ అంతా డిఫరెంట్ బ్యాంకుల్లో పెడతారని. ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేకపోతే యాక్సిస్ బ్యాంక్ కానీ ఇలా ఓ 10 కంపెనీలో 10 బ్యాంకులు, ఎస్బీఐ కానీ 20 బ్యాంకులు కానీ తీసుకొని వెళ్ళి అందులో పెడతారు అని ఆబ్జెక్టివ్ మీకు ముందుగానే చెప్పారు. ఏమని బ్యాంకింగ్ చెప్తారు ఉంటుంది కానీ ఏ కంపెనీ అనే కంపెనీ చాయిస్ సెక్టార్ ఉంటుంది. ఈ లార్జ్ క్యాప్ కంపెనీనా లేకపోతే ఒక సెక్టార్ కంపెనీనా అలాంటివి బట్ మీకు లేకపోయినా బట్ కంట్రోల్ లేకపోయినా మానిటరింగ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు మీకు చెప్తారు, ఎందులో ఉంది మీ మనీ అంతా అనేది మీరు చూసుకోవచ్చు. అంత వెసులుబాటు అయితే ఉంటుంది. సెలెక్షన్కి మేబీ మీకు అవకాశం లేదు కాబట్టి అవకాశం ఉండకపోవచ్చు, బట్ మీరు ఎందులో ఉంది అనే విషయం అయితే మీరు తెలుసుకోవచ్చు. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ షేర్స్ కంపేర్ చేసుకుంటే రెండింటికి పోల్చి చూసుకుంటే ఇందులో రిస్క్ శాతం తక్కువ అని అంటారు, అందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? లేదండి. ఫస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో అయినా తీసుకొని వెళ్ళి అవే కంపెనీలో పెడుతున్నారు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా పెట్టినా అదే కంపెనీలో పెడతారు. కంపెనీ పడిపోయిందంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి నష్టమే. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండైరెక్ట్గా వెళ్ళారు కానీ అక్కడికే వెళ్ళారు కదా, కంపెనీస్కే వెళ్ళారు కదా. అంటే ఒక కంపెనీలోకి మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు. లేదు నేను డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్లోకి వెళ్ళి ఒక ఎక్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను, ఆ కంపెనీ కానీ లాస్ అయ్యింది అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి లాసే, నేను డైరెక్ట్గా వెళ్ళిన లాసే. సో ఇది చాలామందికి అనిపిస్తుందండి మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తే రిస్క్ ఉండదు, లేదు డైరెక్ట్గా మనమే స్టాక్ మార్కెట్లో పెట్టేస్తే రిస్క్ ఉంటుంది అనుకుంటారండి. సో దానికి అట్లాంటిది ఏం లేదండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ సెలెక్ట్ ఏ కరెక్ట్ ఫండ్, మీరు కరెక్ట్గా ఒక మంచి స్కీమ్ని సెలెక్ట్ చేసుకోకపోతే మీ ఫండ్ మేనేజర్ అంటే మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆ కంపెనీ ఫండ్ మేనేజర్ కరెక్ట్గా మీది ఇన్వెస్ట్ చేయలేకపోయారు అనుకోండి, మీకు నష్టమే కదా. ఓకే, మీరు పెట్టకపోయినా మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు కరెక్ట్గా చేయకపోయినా మీకు నష్టం వస్తుంది కదా. అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ తనంతట తానుగా చేసుకునేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఖచ్చితంగా ఫండ్ మేనేజర్ ఉండి తీరాలా? అదే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళారు అంటే మీకు ఫండ్ మేనేజరే చేస్తారు. లేదు మీనే డైరెక్ట్ చేసుకోవాలంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు కొనుక్కోండి. అది దానివల్ల మీకు చెప్పాను కదా, దానికి ఎక్కువ క్యాపిటల్ కావాలి, నాలెడ్జ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, మానిటరింగ్ కావాలి. నాకు ఇన్ని వెసులుబాట్లు లేవు, నా దగ్గర అంత క్యాపిటల్ లేదు, అంత టైం లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ లేదు అనుకుంటే యూ బెటర్ చూస్ ద మ్యూచువల్ ఫండ్స్ అండ్ గెట్ ఇన్ టు ద. అండ్ ఏంటంటే ఇక్కడ తక్కువ అమౌంట్తో ఎక్కువ కంపెనీలు కొనుక్కుంటున్నారు కదా మ్యూచువల్ ఫండ్స్లో, అదొక అడ్వాంటేజ్. బట్ రిస్క్ ఉంటుంది అంటే రెండిటికి రిస్క్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మంది స్టాక్ మార్కెట్ అనుకుంటారు, చాలా తప్పండి. మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్ కాకుండా వాళ్ళు డెట్ ఇన్స్ట్రుమెంట్లో కూడా పెడతారు. అంటే గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీసు, తర్వాత కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేట్ బాండ్లలో పెడతారు. మీకు నాకు అసలు అలాంటి కంపెనీల్లో వద్దు, నేను డెట్ ఇన్స్ట్రుమెంట్స్లోనే పెట్టుకోవాలంటే అలాంటి స్కీమ్స్ ఉంటాయి కదా. అంటే ఇందులో స్కీమ్స్ ఎలా ఉంటాయి, ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ ఉంటాయి, డెట్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఉంటాయి. అసలు రెండు కలిపి కావాలి మాకు అనుకుంటే అలాంటి ఆప్షన్ ఉంటుంది. అసలు ఇంకా ఆప్షన్స్ అక్కడ మనకు ఉండవా, షేర్స్ లో ఉండకపోవచ్చు అండి, ఉండకపోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ లో మీరు ఎంటర్ అవ్వాలి అంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే. ఇప్పుడు బాండ్స్ అవన్నీ కొనుక్కోవాలి అంటే కొన్నిసార్లు గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కోవాలంటే మన నార్మల్ రీటైలర్స్ హై క్యాపిటల్ నెట్వర్త్ వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వగలరు. మనలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వాలి, రీటైలర్స్ ఇలాంటి వాటిలోకి ఎంటర్ అవ్వాలంటే త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ వే. అంటే ఇందులో మనకి 4 కేటగిరీస్ ఉంటాయి. మీరు తీసుకునే టైం పీరియడ్ బట్టి, మీరు తీసుకునే రిస్క్ బట్టి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు రిస్క్ పర్వాలేదు ఎక్కువ అనుకున్నారనుకోండి, ఈక్విటీ ఓరియంటెడ్ చూస్ చేసుకుంటారు. నా రిస్క్ యావరేజ్ అండి, నేను ఎక్కువ తీసుకోలేను అంటే బ్యాలెన్స్డ్, అంటే రెండు కలిపినవి ఈక్విటీ డెట్. అస్సలు నాకు రిస్కే వద్దు అనుకున్నారంటే అసలు అన్ని డెట్ ఇన్స్ట్రుమెంట్సే, అందులోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మీరు టైం హారిజన్ ఎక్కువ ఉంటే ఈక్విటీ వైపు వెళ్ళొచ్చు. అంటే మీరు 15 years 20 years అనేది మీది గోల్ అనుకోండి, ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్కి వెళ్ళినా పెద్దగా ఇబ్బంది ఉండదు.